ఇందులో ఉన్న పెద్ద సిజర్ మిస్ అయింది. కేదార్, రాయుడు బాబాయ్ అత్తయ్యని ఆ రూమ్ లో ఉంచారు. నువ్వు వెళ్ళి వదిన వాళ్ళని తీసుకునిరా. బాబాయ్ నేను ఆపుతాను. వెళ్ళు. సరే దాత్రి. ఏంది నువ్వు మాట్లాడేదే? శ్రీవల్లి నీ కూతురు కాదా? మరైతే బావా పొద్దు నీ కూతురని చెప్పినాడు. నువ్వెందుకు ఆపొద్దే? ఆ అమ్మి నీ కూతురు కాదని చెప్పలేదు. ఎందుకంటే ఆ విషయం అందరి ముందర చెప్తే శ్రీవల్లి తల్లి నేను కానప్పుడు మీ కన్న తల్లి ఎవరిని అడుగుతారన్నా? అడిగితే ఏమైందే? తెలిస్తే తెలియని చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు, అంతే కదా. నేను, నా కొడుకు, నా కోడలు ఆ ఇంట్లో ఉండాలన్నా, నా కొడుక్కి ఆస్తి మొత్తం రావాలన్నా ఆ నిజం తెలిసినా తెలియనట్టే ఉండాలన్నా. ఏందమ్మే తప్పించుకునే దానికి నాకు ఏదేదో కథలు చెప్తా ఉండవా ఏందే? శ్రీవల్లికి నీ కొడుకు కాస్త వచ్చేదానికే సంబంధం ఏందే? పెద్ద సంబంధమే ఉండదన్నా. శ్రీవల్లి సుహాసిని కూతురు, సుహాసిని కూతురు, సుహాసిని కూతురు, సుహాసిని కూతురు. మీ బావకి ఆ సుహాసినికి పుట్టిన రెండో బిడ్డ. తరగడి చెల్లెలు, తరగడి చెల్లెలు, తరగడి చెల్లెలు. అక్క, పాపారాయుడు మావయ్య మళ్ళీ పిన్నిని చంపాలని చూస్తున్నాడు. రండి పదమ్మా. అంటే ఆ పొద్దు సువాసిని కడుపుతూ ఉండదా? చనిపోయే ముందు ఆ బిడ్డకి జన్మనిచ్చినదామే? అవునన్నా, అమ్మినే ఈ అమ్మి. ఎప్పుడు చెప్పు, ఈ నిజం తెలిస్తే మీ బావ ఏం చేస్తాడు? కొడుకుని దూరం పెట్టినట్టు, వారసత్వం ఇవ్వటానికి ఆలోచించినట్టు ఆడబిడ్డ విషయంలో ఆలోచిస్తాడా? ఈ విషయమే నీకు ఆ పొద్దు నుంచి చెప్పాలా అని ప్రయత్నిస్తా ఉండా అన్నా. నేనే తప్పు చేయలేదన్నా. నా కొడుకు వజ్రపాటి ఇంటి వారసుడు అవ్వాలని ఆశపడి ఇదంతా చేసుండానన్నా, అంతే. ఏందమ్మే నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజమన్నా. నేను నీ చెల్లినన్నా. నీ పరువు పోయే పని ఎట్టా చేస్తాననుకున్నావు? బాబాయ్ గారు, బాబాయ్ గారు, బాబాయ్ ఏం ముందేంది మొత్తం వినేసిందా? నువ్వెప్పుడు వచ్చుండావమ్మీ? ఇప్పుడే వచ్చాను అత్తయ్య గారు. మీరేం టెన్షన్ పడకండి. నేనొచ్చాను కదా, బాబాయ్ మిమ్మల్ని ఏం చేయలేడు. బాబాయ్ గారు, కేదార్ అందరినీ తీసుకురావడానికి వెళ్ళాడు. మీరిక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోండి. ఈ అమ్మిట్ట మాట్లాడుతూ ఉండదంటే ఖచ్చితంగా జరిగిందేందో అమ్మికి తెలీదు. మావయ్య, మీకు మా పిన్నికి ఏ సంబంధం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు ఇదంతా చేస్తున్నారు? మా అమ్మ జోలికి రావద్దని నన్ను క్షమించండి. నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయినది. జరిగిందేంటో తెలుసుకోకుండా, జరుగుతుందేంటో అర్థం చేసుకోకుండా తొందరపడినాను. మీ అందరినీ బాధ పెట్టినా నన్ను క్షమించండి. ప్రాంతానికి పోయి నా చెల్లి ప్యానల్ తీయాలనుకున్నా, నా చెల్లిని ఆసుపత్రి పాలు చేసిన, అంతా నా తొందరపాటు ఆవేశం వల్లనే జరిగినది. అమ్మే,
నన్ను క్షమించమే. సనా పెద్ద తప్పు జరిగిపోయినదే. ఏందన్నట మాటలు? నేను నిన్ను క్షమించడం ఏంది? నువ్వు నన్ను అర్థం చేసుకొని ఉండవు. నాకదే చాలు. ఇక్కడ ఏం జరుగుతుంది పిన్ని? గంట ముందు వరకు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించిన బాబాయ్ ఇప్పుడు కూడా మీ ప్రాణం తీయడానికి ఇక్కడి వరకు వచ్చి ఇప్పుడు తప్పైపోయింది క్షమించమంటున్నారు. మాకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇందాక ఇంటి దగ్గర కూడా ఇలాగే క్షమాపణలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుని పిన్నిని చంపాలని చూశారు కదా దాత్రి. ఇప్పుడు కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు నిజంగానే దురుద్దేశంతో ఇంటికి వచ్చిన. కానీ ఇప్పుడు నాకు నా తప్పు తెలిసి వచ్చినదే. నేను మారిపోయినా. నా సెల్లుల మీద కోపడాల్సిన అవసరం లేదనే అర్థమైపోయినదే. అందుకే అందరికీ క్షమాపణలు చెప్తాడా. No. ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతాడా. నన్ను అర్థం చేసుకొని ఉండవు. నాకది చాలన్నా. మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? మా నర్సుకి ఏమైంది? అడుగుతున్నారు కదా, చెప్పండి మీరేం చేశారు. ఇగో డాక్టరు, క్షమించు. నేనే అమ్మని వెనకలాగే ఒక్కడు కొట్టినా. ఆ అమ్మి పోయి గోడ గుద్దుకునే స్పృహ తప్పి పడిపోయింది. వాట్? మా నర్సు మీద చేయి చేసుకున్నారా? మీరందరూ ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఒక్క నిమిషం డాక్టర్, ప్లీజ్. ఆయన మెంటల్ స్టేటస్ సరిగ్గా లేదు, అందుకే ఇలా చేశారు. ఆవిడ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చైనా నేను పే చేస్తాను. సారీ డాక్టర్ గారు. కౌశికి గారు, మీ మొహం చూసి వదిలేస్తున్నా. ఈవిడ్ని ఇంటికి తీసుకెళ్ళండి ప్లీజ్. ఇంకొకసారి ఇలాంటి క్రిమినల్స్ని హాస్పిటల్కి తీసుకురాకండి. ఓకే. రమా, 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 ఇప్పుడు ఎలా ఉంది? ఓకే మేడం. రా. మా అన్న నిజంగానే మారిపోయి ఉన్నాడు. ఏమున్నా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మేం వెళ్ళి బిల్ పే చేసి వస్తాం వదిన. అలాగే. అదే పదండి. రామ్మా. శ్రీవల్లి, ఈ బావకి ఆ సుహాసినికి పుట్టిన రెండో బిడ్డ. ఒకే తరగడి చెల్లెలు.